శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్యామల దండకము అర్థ తాత్పర్య వివరణలను చెప్పుకునే క్రమంలో మనకు ఇంతవరకు 6 వీడియోలు అయ్యాయి. మహాకవి కాళిదాసు శ్యామలాదేవిల గురించి, శ్యామలాదేవి నివాసము ఉండే కదంబవన ప్రాంతము, ఆమె యంత్రము, యంత్రములోని 7 ఆవరణలలో గల దేవతల గురించి, మంత్రమునకు ఉన్న అక్షరముల గురించి, ఆమె రూపము గురించి, మాతంగ మహర్షి గురించి, లఘుశ్యామల గురించి 2 పరిచయ భాగపు వీడియోలలో చెప్పుకున్నాము. ధ్యాన శ్లోకములను 3వ వీడియోలో తెలుసుకున్నాము. దండకమును ప్రారంభించుకుని దండకము చాలా పెద్దగా ఉన్నందువలన వీడియో నిడివి పెద్దది అవుతుంది కాబట్టి దండకమును భాగములుగా విభజించుకుని మొదటి 3 భాగములను 4, 5, 6 వీడియోలలో తెలుసుకునే ప్రయత్నము చేశాము. ఈ 7వ వీడియోలో 4వ భాగమైన వాసరారంభ వేళ నుంచి మంజు సంభాషణే భాగము వరకు తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇప్పుడు దండకపు 4వ భాగము. వాసరారంభ వేళ సముజృంభ మాణారవింద ప్రతిద్వంద్వి పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే దివ్య రత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయ మానాంగుళీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నుతా ఖండలే చిత్ ప్రభామండలే ప్రోల్లసత్ కుండలే తారకా రాజినీకాశహారావళి స్మేరచారు స్తనాభోగ భారా నమన్మధ్య వల్లీ వళిచ్ఛేద వీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీ భృత్కరే కింకర శ్రీకరే హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే. వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిద్వంద్వి పాణిద్వయే. ఈ భాగములో వాసర అంటే దిన, ఆరంభ వేళ అంటే ప్రారంభమున, వాసరారంభ వేళ అంటే దిన ప్రారంభమున అంటే సూర్యోదయ సమయమునందు, సముజృంభమాణ అంటే చక్కగా వికసించిన, అరవింద అంటే పద్మములకు, సముజృంభమాణారవింద అంటే చక్కగా వికసించిన పద్మములకు, ప్రతిద్వంద్వి అంటే శత్రువులైన, పాణిద్వయే అంటే 2 చేతులు కలదాన, ప్రతిద్వంద్వి పాణిద్వయే అంటే 2 చేతులు కలదానా. మొత్తం మీద వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిద్వంద్వి పాణిద్వయే అంటే దిన ప్రారంభమున అంటే రోజు ప్రారంభ సమయమునందు అంటే ఉదయ సంధ్యాకాలమునందు చక్కగా వికసించిన పద్మములకు శత్రువులైన 2 చేతులు కలదానా అని అర్థము. వాసరారంభము అంటే రోజు ప్రారంభము, ప్రాతకాలము అంటే ఉదయ సంధ్యాకాలమునందు అంటే సూర్యోదయ సమయమునందు పద్మములు చక్కగా వికసిస్తాయి. అవి ఎర్రగా ఉంటాయి. ఆ పద్మములతో అమ్మవారి అరచేతులు అంటే హస్తపద్మములు పోటీ పడుతున్నాయి. అంటే ఆమె 2 చేతులు ఎర్రగా మృదువుగా శోభతో ఉన్నాయి. ఉదయ సంధ్యాకాలమున అరుణవర్ణమును కలిగిన ఎర్రని తామరల వంటి కరములు అంటే చేతులు కలిగినది అమ్మవారు. ఆ ఎర్రని అరచేతులు కలిగిన అమ్మవారి చెయ్యి శిశువులము అయిన మనలను వాత్సల్యముతో తాకితే ఉండే మృదుత్వమును ఊహించుకోవాలి. ఆ హస్తములు పద్మములను ఓడింపగలిగిన సౌందర్యముతో ఉన్న హస్తములు. సంతతోద్యద్వయే సంతత ఉద్యద్వయే సంతతోద్యద్వయే. ఈ భాగములో సంతత అంటే ఎల్లప్పుడూ, ఉద్యత్ అంటే ఉబుకుతున్న, వయే అంటే ప్రాయము కలదానా. సంతతోద్యద్వయే అంటే ఎల్లప్పుడూ ఉబుకుతున్న ప్రాయము కలదానా అంటే
ఎల్లప్పుడూ యవ్వనురాల అంటే ఎల్లప్పుడూ యవ్వన దశయందు ఉండుదానా. శ్యామలాదేవి ఎల్లప్పుడూ యవ్వన స్థితిలో ఉంటుంది. ఆమె నిత్య యవ్వనురాలు, ఎల్లవేళల యందు ఉదయిస్తున్నట్లుగా ఉంటుంది. ఉదయించడం అంటే తాజాదనముతో ఉండడము, నిత్య నూతనముగా ఉంటుంది. అద్వయే అంటే సాటి లేనిదానా. ఆమెకు సాటి ఎవరూ లేరు అంటే రెండవ వారు లేరు. అద్వయే అంటే నా ప్లస్ ద్వయే అంటే రెండు కాదు ఒకటే అని అర్థము. జీవాత్మ పరమాత్మ అనే రెండు భేదములు లేని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఓంకార స్వరూపిణి. ఆమెతో పోల్చదగిన వస్తువు మరొకటి లేదు. దివ్య రత్నోర్మిక దీధితి స్తోమ సంధ్యాయ మానాంగుళి పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే. దివ్య రత్న ఊర్మిక దీధితి స్తోమ సంధ్యాయమాన అంగుళీ పల్లవ ఉద్యత్ నఖ ఇందు ప్రభామండలే. ఈ భాగంలో దివ్య అంటే దివ్యమైన, రత్న అంటే రత్నముల, ఊర్మిక అంటే ఉంగరముల యొక్క, రత్న ఊర్మిక రత్నోర్మిక అంటే దివ్యమైన రత్నముల ఉంగరముల యొక్క, దీధితి స్తోమ అంటే కాంతుల సమూహములచే, సంధ్యాయమాన అంటే సంధ్యాకాలము వలె అయిన, అంగుళీ పల్లవ అంటే చిగుళ్ళ వంటి వ్రేళ్ల యందు, ఉద్యత్ అంటే ప్రకాశించు, నఖ అంటే గోళ్ళు అనెడు, ఉద్యత్ నఖ ఉద్యన్నఖ అంటే ప్రకాశించు గోళ్ళు అనెడు, ఇందు అంటే చంద్రుల, ప్రభామండలే అంటే కాంతుల సమూహములు కలదానా. మొత్తం మీద దివ్య రత్నోర్మిక దీధితి స్తోమ సంధ్యాయ మానాంగుళి పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే అంటే దివ్యమైన మణుల ఉంగరముల యొక్క కాంతుల యొక్క సమూహములచే సంధ్యాకాలము వలె అయిన చిగుళ్ళ వంటి వ్రేళ్లయందు ప్రకాశించు గోళ్ళు అనెడు చంద్రుల అంటే నెలవంకల యొక్క కాంతుల యొక్క సమూహములు కలదానా. శ్యామలాదేవి చేతులు అభయమును ఇచ్చి ఆదుకుని వరములను ఇచ్చేటటువంటి చేతులు. అమ్మ చేతి వ్రేళ్ళు ఎర్రని చిగురుటాకుల వలె ఉంటాయి. ఆ చేతుల శోభ దివ్యముగా ఉంటుంది. ఆ చేతుల వ్రేళ్లకు దివ్యమైన రత్నములచే పొదగబడిన అరుణకాంతులు కలిగిన శోభాయమానమైన ప్రకాశవంతమైన ఉంగరములు ఉంటాయి. ఆమె చేతివ్రేళ్లకు ఉండే గోళ్ళు చంద్రనెలవంకల వలె తెల్లని కాంతి సమూహములతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఎర్రని కాంతులతో ఉన్న వ్రేళ్ళు ఆకాశం వలె నీలంగా ఉన్న శరీర కాంతులు, ఆ ఆకాశములో చేతివ్రేళ్లకు ఉన్న ఉంగరాల కాంతులు, చేతివ్రేళ్ల కాంతులతో కలిసి సంధ్యాకాంతి పరుచుకున్నట్లుగా ఉంటే చేతిగోళ్ల ప్రకాశములు ఆ సంధ్యాకాలపు చివర ఉండే చంద్రకాంతుల వలె ప్రకాశిస్తున్నాయి. ఆమె గోళ్ళు చంద్రుని వలె స్వచ్ఛముగా ఉన్నాయి. సాయంకాల సంధ్య ఎర్రగా ఉండి ఆ సంధ్య పూర్తి అవుతుండగా చంద్రుడు వస్తాడు. ఉదయకాల సంధ్యా సమయమునందు సూర్యుడిని, సాయం సంధ్యా సమయమున ఉదయిస్తున్నటువంటి చంద్ర నెలవంకను సూచించడంలో అమ్మవారు కాలస్వరూపిణి అనే భావము చక్కగా తెలియచేయబడినది. అమ్మవారి సాకార రూపమును దర్శనం చేసుకుంటూనే నిర్గుణ పరబ్రహ్మను ధ్యానం చేస్తున్నాడు కవి. సన్నుత ఖండలే, సన్నుత ఆఖండలే, సన్నుతా ఖండలే అంటే నుతింపబడిన భూమండలము కలదానా. కొన్ని పాఠములలో ఈ భాగము లేదు. చిత్ప్రభా మండలే, ఈ భాగంలో చిత్ అంటే చైతన్యపు, ప్రభా అంటే కాంతుల యొక్క, మండలే అంటే సమూహములు కలదానా. చిత్ ప్రభా మండలే అంటే చైతన్యపు కాంతుల యొక్క అంటే
జ్ఞానకాంతుల యొక్క సమూహములు కలదానా అంటే జ్ఞానకాంతులచే ప్రకాశించుచున్నదానా. జ్ఞానకాంతులచే ప్రకాశించే స్వరూపము అంటే నిర్గుణ స్వరూపమే. ప్రోల్లసత్ కుండలే, ఉల్లసత్ కుండలే, ప్రోల్లసత్ కుండలే. ఈ భాగంలో ప్రోల్లసత్ అంటే మిక్కిలి ప్రకాశించుచున్న, కుండలే అంటే కుండలములు అంటే చెవి కమ్మలు కలదానా. ప్రోల్లసత్ కుండలే అంటే మిక్కిలి ప్రకాశించుచున్న కుండలములు అంటే చెవి కమ్మలు కలదానా. అమ్మవారి చెవికి ఉన్న కుండలములు బ్రహ్మాండములను ప్రకాశింపచేస్తాయి. తారక రాజినీకాశ హారావళి స్మేరచారు స్తనాభోగ భారా నమన్మధ్య వల్లి వళిచ్ఛేద వీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే. ఈ భాగములో తారకారాజి అంటే నక్షత్రముల వరుసల యొక్క, నీకాశ అంటే ప్రకాశము కలిగిన, తారకారాజినీకాశ అంటే నక్షత్రముల వరుసల యొక్క ప్రకాశము కలిగిన, హార ఆవళి, హారావళి అంటే హారముల వరుసల, స్మేర అంటే వికాసముల చేత, హారావళి స్మేర అంటే హారముల వరుసల వికాసము చేత, చారు అంటే అందమైన, స్తన ఆభోగ, స్తనాభోగ స్తనముల వైశాల్యపు, భార అంటే బరువు చేత, చారు స్తనాభోగ భార అంటే స్తనముల వైశాల్యపు బరువు చేత, నమత్ అంటే వంగిన, మధ్య అంటే నడుము, వల్లి అంటే తీగయందలి, వలిచ్ఛేద అంటే ముడతల, వీచి అంటే తరంగముల యొక్క, సముల్లాస అంటే ఉల్లాసముచే, నమన్మధ్య వల్లి వలిచ్ఛేద వీచి సముల్లాస అంటే వంగిన నడుము తీగయందలి ముడతల తరంగముల యొక్క ఉల్లాసముచే, సందర్శిత అంటే చూపబడిన, ఆకార అంటే స్వరూపము గల, సందర్శితాకార అంటే చూపబడిన స్వరూపము గల, సౌందర్య అంటే సౌందర్యము అనెడు, రత్నాకరే అంటే సముద్రము కలదానా. సౌందర్య రత్నాకరే అంటే సౌందర్యము అనెడు సముద్రము కలదానా. మొత్తం మీద తారక రాజినీకాశ హారావళి స్మేరచారు స్తనాభోగ భారా నమన్మధ్య వల్లి వళిచ్ఛేద వీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే అంటే నక్షత్రముల వరుసల యొక్క ప్రకాశము కలిగిన, హారముల వరుసల యొక్క వికాసము చేత, అందమైన స్తనముల వైశాల్యపు బరువుచే వంగిన, నడుము తీగయందలి ముడతల తరంగముల యొక్క ఉల్లాసముచే చూపబడిన స్వరూపము కల, సౌందర్యము అనెడు సముద్రము కలదానా. అమ్మవారి కంఠము నుంచి రకరకములైన ముత్యముల మాలలు వ్రేలాడుతూ ఉంటాయి. ముత్యములు శుద్ధ సత్వగుణమునకు గుర్తు. సత్వగుణము ఉంటేనే జ్ఞానము ఉంటుంది. జ్ఞానస్వరూపిణి అయినటువంటి శ్యామలాదేవి సత్వగుణమునకు సంకేతములైన ముత్యములను ధరించి ఉంటుంది. అమ్మవారు ధరించిన ముత్యాల హారములు నక్షత్రకాంతుల వంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి. ఆ హారములచే అలంకరింపబడిన కుచముల భారముచే నడుము వంగకుండా అమ్మవారి కడుపుపై త్రివళులు అంటే 3 ముడతలు ఉన్నాయి. ఆ 3 ముడతలు అమ్మవారి సౌందర్యము అను సముద్రము నుండి ఆనందముతో పైకి విజృంభించుచున్న తరంగములుగా ఉన్నాయి. అమ్మవారిది అనంతమైన సౌందర్యము కనుకనే రత్నాకరము అంటే సముద్రముతో పోల్చారు. ఇక్కడ సౌందర్య లహరిలోని నిసర్గ క్షీణస్య, కుచౌ సద్యస్ సిద్ధ్యత్ అనే శ్లోకములను, లలితా సహస్రనామములలోని స్తనభారదలన్మధ్య పట్టబంధవళిత్రయ అనే నామమును సమన్వయపరుచుకోవచ్చు. ఇక్కడ కుచముల స్థానమున అనాహత చక్రము, త్రివళులు అంటే 3 ముడతల స్థానమున మణిపూర చక్రమును భావింపవచ్చును. వల్లకి భృత్కరే ఈ భాగములో
వల్లకి అంటే వీణను, కరే అంటే చేతుల యందు, భృత్ అంటే ధరించిన, భృత్కరే అంటే చేతుల యందు ధరించిన దానా. వల్లకి భృత్కరే అంటే చేతుల యందు వీణను దాల్చిన దానా. కొన్ని పాఠములలో ఈ వల్లకి భృత్కరే భాగము లేదు. కింకర శ్రీకరే. కింకర అంటే సేవకులకు, శ్రీకరే అంటే సంపదలను ప్రసాదించుదానా. కింకర శ్రీకరే అంటే సేవకులకు సంపదలను ప్రసాదించుదానా. కొన్ని పాఠములలో కింకర శ్రీకరే బదులుగా శ్రీకరే అని ఉన్నది. శ్యామలాదేవి తనను సేవించే వారికి సంపదలను ప్రసాదిస్తుంది. హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే. హేమ కుంభ ఉపమ ఉత్తుంగ వక్షోజ భార అవనమ్రే. ఈ భాగములో హేమ అంటే బంగారు, కుంభ ఉపమ అంటే కుంభముల వంటి లేదా కడవల వంటి లేదా కలశముల వంటి, ఉత్తుంగ అంటే ఎత్తైన, వక్షోజ అంటే స్తనముల, భార అంటే బరువుచే, అవనమ్రే అంటే వంగినదాన. హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే అంటే బంగారు కలశముల వంటి ఎత్తైన స్తనముల బరువుచే వంగినదాన. శ్యామలాదేవి సువర్ణ కలశముల వంటి ఎత్తైన స్తనముల భారముచే వంగి ఉంటుంది. అనేక బ్రహ్మాండములలోని ప్రాణులకు ఆహారమును ప్రసాదించే అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని. ప్రపంచమును పోషింపగలిగిన సూర్యచంద్ర రూపమైన వక్షస్థలము అమ్మవారిది. సర్వ జగత్తుకు అమృతతుల్యమైన ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. త్రిలోకావనంరే. త్రిలోక అవనంరే. ఈ భాగంలో త్రిలోక అంటే ముల్లోకములచే, అవనమ్రే అంటే నమస్కరింపబడుచున్నదానా. త్రిలోకావనంరే అంటే ముల్లోకములచే నమస్కరింపబడుచున్నదానా. లసద్వృత్త గంభీర నాభి సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే. లసత్ వృత్త గంభీర నాభి సరిత్ తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే. ఈ భాగంలో లసత్ అంటే ప్రకాశించుచున్న, వృత్త అంటే గుండ్రని, గంభీర అంటే లోతైన. లసద్వృత్త గంభీర అంటే ప్రకాశించుచున్న, గుండ్రని, లోతైన. నాభి అంటే బొడ్డు అనెడు. సరిత్తీర అంటే సరస్సు తీరమున లేదా సరస్సు ఒడ్డున. నాభి సరిత్తీర అంటే బొడ్డు అనెడు సరస్సు తీరమున లేదా సరస్సు ఒడ్డున. శైవాల అంటే నాచు అనెడు. శంకాకర శంకను లేదా సందేహమును కలిగించుచున్న. శైవాల శంకాకర అంటే నాచు అనెడు శంకను లేదా సందేహమును కలిగించుచున్న. శ్యామ అంటే నల్లని, రోమావళి అంటే నూగారును, భూషణే అంటే భూషణముగా కలదానా. శ్యామరోమావళి భూషణే అంటే నల్లని నూగారును భూషణముగా కలదానా. అమ్మవారిది విరాట్ రూపము. విరాట్ రూప వర్ణన యందు నాభి అంతరిక్ష స్థానము. అంతరిక్షము నుండి కాంతి కిరణములు ప్రసరిస్తూ ఉంటాయి. అంతరిక్షము నాభి అయితే అంతరిక్షము నుండి వచ్చే కాంతి పుంజములు నూగారు. అమ్మవారి గుండ్రని లోతైన నాభి అంటే బొడ్డు అనే సరస్సు నుండి శైవాలము అంటే నాచువలే ఉన్న నూగారు వెంట్రుకలు స్తన మధ్యము వరకు వ్యాపించినవి. నాభి గుండ్రముగా లోతుగా ఉండుట ఉత్తమ సాముద్రిక లక్షణము. నాభి స్థానము స్వాధిష్టానము. సౌందర్య లహరిలోని హరక్రోధ జ్వాల అనే శ్లోకముతో ఈ భాగమును సమన్వయపరచుకోవచ్చును. మంజు సంభాషణే. ఈ భాగములో మంజు అంటే మృదువైన, సంభాషణే అంటే సంభాషణ కలదాన
లేదా మృదువైన వాక్కులు కలదానా. మంజు సంభాషణే అంటే మృదువైన సంభాషణ అంటే మృదువైన వాక్కులు కలదానా. అమ్మవారి పలుకుల మాధుర్యము మృదువుగా, ఆహ్లాదకరముగా, అత్యంత సుందరముగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న దండక భాగమును మరొక్కసారి చదువుదాము. వాసరారంభ వేళా సముజృంభమాణారవింద ప్రతిద్వంద్వే పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీకాశహారావళి స్మేరచారు స్తనాభోగ భారా నమన్మధ్య వల్లీ వళిచ్ఛేద వీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీ భృత్కరే కింకర శ్రీకరే హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే. అయితే ఈ భాగంలో పాఠ భేదములు ఉన్నాయి. చిన్న చిన్న భేదములు తప్ప పెద్ద స్థాయిలో భేదములు ఏవీ లేవు. కాబట్టి మీ దగ్గర ఉన్న పాఠమును అనుసరించండి. ఈ ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడి 7 శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి. మన 2వ ఛానల్ చిద్గగన కౌముదీలో మూక పంచశతి శ్లోకములు, అమ్మవారి స్తోత్రములు, స్త్రీదేవతల అష్టోత్తర శతనామ స్తోత్రములు అర్థ తాత్పర్యములు లేకుండా షార్ట్స్ రూపములోను, లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి. 3వ ఛానల్లో శివానందలహరి, శివమహిమనః స్తోత్రము శ్లోకములు షార్ట్స్ రూపములో ఉన్నాయి. శివానందలహరి 10 శ్లోకముల చొప్పున లాంగ్ వీడియోస్ రూపములో కూడా ఇవ్వబడుతోంది, గమనించగలరు. శ్యామలా దండకము తరువాతి భాగముతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.